హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి సాటర్డే ఇక్కడ ఉన్న ట్రిప్స్ అన్నీ అయితే మనకి అయిపోయినాయి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ దిగువ అహోబిలంలో ఉన్న అహోబిలం టెంపుల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పావన నరసింహస్వామి టెంపుల్, నెక్స్ట్ వచ్చేసి నవనరసింహస్వామి టెంపుల్స్. సో ఇవాళ సాటర్డే కదా, లాస్ట్ ఉగ్రస్తంభం మెయిన్ టెంపుల్ ఉంది కదా, జ్వాల నరసింహస్వామి టెంపుల్. సో అక్కడైతే ఇవాళ మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేసాము. ఎక్స్ప్లోర్ చేసుకొని మధ్యాహ్నం వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. సో ఇక్కడ అహోబిలం వచ్చిన వాళ్ళందరూ మీరు ఫుడ్కి చాలా ఇబ్బంది పడతారేమో. ఒకవేళ తెలిస్తే ఓకే, తెలియకపోతే మాత్రం ఈ వీడియో చూడండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇది మీ ముందు ఇప్పుడు దిగువ అహోబిలంలో మా రూమ్ కూడా, ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా దిగువ అహోబిలంలో తీసుకున్నాము. ఎగువలో దొరకలేదు నాకు, సో దిగువలో తీసుకున్నాను. దిగువలో అయితే ఇక అన్నీ మనకి దగ్గరగా ఉంటాయి. సో ఎగువలో అంటే మన ఇక్కడ సెంటర్కి రావాలి ఏదైనా తీసుకోవాలంటాయి. సో దిగువ అహోబిలంలో వచ్చేసి మన ఉన్న ఏరియా వచ్చేసి స్వాతి గెస్ట్ హౌస్. సో అక్కడ నుంచి 2 కిలోమీటర్లు ముందుకు వస్తే యోగానంద నరసింహస్వామి దేవస్థానం ఉంటుంది. సో అక్కడ వచ్చేసి నిత్య అన్నదానం ఉంటుంది, డైలీ ఉంటుంది. అన్నదానం వచ్చేసి 3 పూట్ల ఉంటుందంట. సో ఎవరు కూడా ఫుడ్కి ఇబ్బంది పడద్దు. ఈ వీడియో చూసి ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా అహోబిలంలో వస్తే ఈ వీడియో షేర్ చేయండి. టెంపుల్ వచ్చేసి మన లాస్ట్ వీడియో మనం రూమ్ తీసుకున్నాం కదా, ఆ రూమ్ ఎక్కడో మన లాస్ట్ వీడియోలో ఉంది, మన వీడియోస్లో ఉంది, మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లో ఉంది ఆ రూమ్ ఎక్కడో. సో ఆ మన వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది మన స్వాతి గెస్ట్ హౌస్ ఎక్కడుందని చెప్పేసి. లేదంటే మీరు గూగుల్లో కొట్టినా సరే స్వాతి గెస్ట్ హౌస్ అనేది కనిపిస్తుంది దిగువ అహోబిలంలో. సో స్వాతి గెస్ట్ హౌస్ నుంచి స్ట్రైట్గా మట్టి రోడ్ లాగా, కొంచెం తార్ రోడ్ లాగా అలా ఉంటుంది. సో 2 కిలోమీటర్ల ముందుకు వస్తే యోగానంద నరసింహస్వామి టెంపుల్ ఒకటి వస్తుంది, చట్రవట నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. ఫస్ట్ చట్రవట నరసింహస్వామి టెంపుల్ వస్తుంది, తర్వాత దాటిన తర్వాత అదే రూట్లో స్ట్రైట్గా వస్తే యోగానంద నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. సో అక్కడైతే మీకు నిత్యాన్నదానం ఉంటుంది. మీకు ఫుడ్కి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఫస్ట్ రోజు మేమైతే ఇబ్బంది పడ్డాము. సో ఆ రోజంతా ఫుడ్ లేదు, బయట టిఫిన్ అయితే చేసామన్నమాట. సో మాకు తెలియదు యాక్చువల్గా, ఫస్ట్ టైం నేను అహోబిలం వచ్చాను. సో ఎవరిని అడిగినా సరే ఇక్కడ ఫుడ్ దొరకదు, ఓన్లీ టిఫిన్ సెక్షన్ అన్నారు 2-3. సో దాంతో సర్దుకుపోయాము వాళ్ళ మాట విని. తర్వాత ఎంక్వైరీ చేస్తే నిత్యాన్నదానం అని చెప్పేసి మనకి అర్థం అయిపోయింది అనమాట. ఇక ఫస్ట్ రోజు అయితే ఇబ్బంది పడ్డాం. 2 డేస్ నుంచి మనం అయితే ఇక్కడికే వస్తున్నాం నిత్యాన్నదానానికి. సో మీకు ఇప్పుడు టెంపుల్ ఎలా ఉంది, నిత్యాన్నదాన సత్రం ఎక్కడుంది, యోగానంద నరసింహస్వామి టెంపుల్ ఎలా అని చెప్పేసి వ్యూ చూపిస్తాను. వెళ్దాం పదండి. మనం ఎక్కడో తెలిసి ఇప్పుడు ఇదే రోడ్లో నుంచి మనం స్వాతి గెస్ట్ హౌస్ ఉంటుంది. దిగువ అహోబిలం దాటి మెయిన్ టెంపుల్ ఉంది కదా, దిగువ వచ్చిన తర్వాత స్ట్రైట్గా వస్తే స్వాతి గెస్ట్ హౌస్. మనం లెఫ్ట్ తిరిగితే మనం ఎగువ అహోబిలంకి వెళ్ళే దారి ఉంటుంది, తార్ రోడ్డు. అది కాకుండా స్ట్రైట్గా రావాలి, సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఆ సిమెంట్ రోడ్డు నుంచి స్ట్రైట్గా వస్తే ఫస్ట్ చట్రవట నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. అది దాటి కొంచెం ఎదరికి వస్తే 1 కిలోమీటర్ వస్తే మనకి యోగానంద నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. సో లొకేషన్ ఇది ఇక్కడ క్రాస్ అవుతుంది. ఇంక ఇది డెడ్ ఎండ్ చూడండి, ఇది డెడ్ ఎండ్. ఇక్కడైతే ఇంకేముండదు, మట్టి రోడ్డు కూడా లేదు. సో మనకి ఇలా వే వస్తుంది, ఇలా చెట్టు ఉంటుంది, ఈ మూల మీద చిన్న మండపం ఉంటుంది. మండపం టెంపుల్ తెలీదు. సో మనం ఇక్కడ బ్యాక్ అనిపిస్తుందా, ఇటు వెళ్తాం. అది టెంపుల్, మీకు బ్యాక్ అనిపిస్తుంది కదా, అది టెంపుల్. అక్కడ శని నరసింహస్వామి టెంపుల్ ఒకటి ఉంది, యోగానంద నరసింహస్వామి టెంపుల్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏదో మండపం ఉంది, చూపిస్తాను పదండి చూద్దాం. సో ఇలా పైకి వెళ్తాం. ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ శనేశ్వర స్వామి టెంపుల్ ఉంది, దాని బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంది. అది దగ్గరికి వెళ్తే కానీ కనబడుతుంది పేరు. సో అక్కడికి వెళ్దాం పదండి. ఇదండి ఫస్ట్ నవనరసింహస్వామి టెంపుల్ అంట. ఇక్కడ కార్ పార్కింగ్.
రైట్ సైడ్కి వస్తే ఇది యోగానంద స్వామి టెంపుల్. ఇది యోగానంద నరసింహస్వామి టెంపుల్. ఈ రెండు దర్శనం చేసుకున్న తర్వాత ఈ యోగానంద స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక వే ఉంటుంది. ఈ చుట్టుపక్కల కొంచెం అరుగులు ఉంటాయి, అరుగులు కనిపిస్తాయి మీకు ఎదుర. టెంపుల్కి అరుగులకి మధ్యలో ఒక వే ఉంటుంది. ఈ వేలోకి వెళ్ళండి. అదైతే టెంపుల్ వస్తారు కానీ ఇక్కడ బయట కనపడిపోయేసరికి మీరు ఇక్కడ నిత్యాన్నదానం లేదనుకుంటారు. సో మీరు పొరపాటు పడకండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు అహోబిలం వస్తుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఫుడ్కి ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఇలా వస్తే ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది. ఇది కూడా అదే, ఇది బాల యోగానంద స్వామి టెంపుల్ అంట. దీనికి ఆపోజిట్లోనే ఇది బ్లూ కలర్ షెడ్ కనిపిస్తుందా, బ్లూ కలర్ షెడ్ ఇదే నిత్యాన్నదానం ఉంటుంది. సో డేకి వచ్చేసి 3 టైమ్స్ 3 పూటలో ఉంటుంది. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను వ్యూ. ఇది కాశీరెడ్డి నాయన స్వాముల వారి ఆశ్రమం అంట. చూడండి. ఇదే ఆల్రెడీ భోజనం చేస్తున్నారు చూడండి. ఇదే సత్రం చాలా పెద్దది. సో మీరు ఒకవేళ వస్తే ఫుడ్ మిస్ అవ్వద్దు. టైం వచ్చేసి 4 అవుతుంది, ఇంకా నిత్యానందనం జరుగుతూనే ఉంది. సో సత్రం అనేది ఇలా ఉంటుంది. సో చూశారు కదా, ఈ వీడియోని చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ట్రావెలింగ్ కదా, వచ్చిపోతుంది. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే. సో మరొక వీడియోతో కాదు, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కదా మనం చేసినవి. సో అన్ని వీడియోస్ అహోబిలంకి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా, ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం, మన రూమ్ ఎక్కడ ఉన్నాము, ఏ రూమ్ తీసుకున్నాము, ఎక్కడ ఫుడ్ తిన్నాము, ఎక్కడికి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ మొత్తం మన ఛానల్లో వీడియోస్లో ఉన్నాయి, వీడియోస్ రూపంలో. సో మీరందరూ ఒకవేళ కావాలంటే ఆ వీడియోస్ అన్నీ చూడండి. ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా మీకు కూడా. ఎవరైనా తెలియని వాళ్ళకుంటే మీకు హెల్ప్ అవుతుంది కదా. సో అన్నీ చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.